నిన్న నైట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్ తోని నిన్న రాత్రి నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లోని ఒక్కసారే మనకి ర్యాలీ అన్నది మొదలైంది. ఈ రోజు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు బాగానే పెరిగాయి. సో డొనాల్డ్ ట్రంప్ అసలు ఏమంటున్నారు, దీనివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నాయి అన్నది మనం మాట్లాడుకుందాం. వీటితో పాటుగా ఈరోజు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది కమోడిటీస్ పెరిగాయి. వీటిలోని కాపర్ అయితే చాలా ఎక్కువగా పెరిగింది కదా. ఈ కాపర్ రిలేటెడ్ గా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఈరోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే నిన్న నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది కదా. సో ఫెడ్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ తో పాటు బడ్జెట్ ని ప్రవేశపెట్టే ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ సర్వేని అయితే రిలీజ్ చేస్తుంది కదా. దీనిలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. అండ్ అలాగే 2008 లాంటి మార్కెట్ క్రాష్ ని చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఒక ఫేమస్ పర్సన్ అయితే కామెంట్ చేశారు. అతను చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటో కూడా మనం డిస్కస్ చేసుకుందాం మార్కెట్ అనాలిసిస్ లో కంప్లీట్ గా. వీటితో పాటు మార్కెట్ లో ఉన్న మరికొన్ని అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 221 పాయింట్స్ పెరిగి 82,566 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 76 పాయింట్స్ పెరిగి 25,418 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.10% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.6% పెరిగింది. అండ్ ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి టాపిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రాబోతున్నట్టుగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ లోని ఈసారి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఫెడ్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి చేంజెస్ కూడా తీసుకురాలేదు. అండ్ దీనిలోని ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు మాట్లాడుతూ వీళ్ళు ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో దాని రిలేటెడ్ గా అయితే ఫెడ్ వర్క్ చేస్తున్నదని అండ్ రేట్ కట్స్ రిలేటెడ్ గా అస్సలు కంగారు పడం, వస్తున్నటువంటి డేటా ఆధారంగా రేట్ కట్స్ చేస్తాం అండ్ రేట్ కట్స్ అయితే కొంత డిలే అవ్వచ్చు అన్నట్టుగా ఫెడ్ చైర్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ కొంత గ్లోబల్ అన్సర్టనిటీ అయితే కంటిన్యూ అవుతున్నది కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ దాన్ని అంతటినీ కూడా ట్రాక్ చేసుకుంటూ ఎకానమీలోని రికవరీ ఎలా ఉంటుంది చూసుకుని దాన్ని బట్టి రేట్ కట్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవాలన్నట్టుగా ఇతని దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. సో డొనాల్డ్ ట్రంప్ ఎంత ప్రెషర్ చేసినా కూడా ఈసారి కూడా ఫెడ్ చైర్ అయితే లొంగలేదు. వస్తున్నటువంటి డేటా ఆధారంగానే అతని డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఫెడ్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ ని మనం ఓవరాల్ గా చూసినట్లయితే కొంత హాకిష్ స్టేట్మెంట్సే ఫెడ్ అయితే చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల కొంత మార్కెట్ నెగిటివ్ గా ఓపెన్ అయింది. దీంతో పాటుగా మన వీడియో ఇంట్రోలో మాట్లాడుకున్నాం కదా, నిన్న నైట్ ఇరాన్ రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఈ ట్వీట్ ఏదైతే ఉన్నదో దాని వల్ల కూడా కొంత మార్కెట్ లో ప్రెషర్ కనపడింది. ఈ ట్వీట్ గురించి మనం డీటెయిల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేసుకుందాం. వీటి వల్ల మార్కెట్ కొంత నెగిటివ్ లోనే ఓపెన్ అయినా కూడా సెకండ్ హాఫ్ నుంచి మన మార్కెట్ లోని రికవరీ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే జనరల్లీ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఎకనామిక్ సర్వేని అయితే రిలీజ్ చేస్తుంది కదా, సర్వే రిపోర్ట్ ని. సో ఈసారి కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాని గురించి మార్కెట్ అయితే చాలా వెయిట్ చేస్తుందంటే ప్రెసెంట్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అయితే బాగాలేదు కదా. దట్ టు యుఎస్ మన పైన టారిఫ్స్ వేసిన దగ్గర నుంచి మన పైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి మన ఎకానమీ ఏ విధంగా మూవ్ అవుతుంది అన్నది ఈ ఎకనామిక్ సర్వేలోని మనకి క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి సో గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ రిపోర్ట్ రిలేటెడ్ గా మార్కెట్ అయితే వెయిట్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన ఇండియా జీడిపి 7.4% గ్రో అవుతుందని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా 6.8% to 7.2% ఇన్ బిట్వీన్ గ్రోత్ అయితే డెలివర్ చేసే అవకాశం ఉన్నది. దీనికి మెయిన్లీ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా తీసుకున్నటువంటి జిఎస్టీ కట్ ఇటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దీని వల్ల మన డొమెస్టిక్ కన్జంప్షన్ అయితే బాగానే ఉన్నది. ఓవరాల్ గా మనకి గ్లోబల్ ఎకానమీస్ పరంగా చూసినట్లయితే కొంత రిస్క్ ఉన్నా కూడా మన ఎకానమీ అవుట్లుక్ అయితే చాలా పాజిటివ్ గా ఉన్నదని, దీంతో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మన ఎకానమీ ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగానే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఓవరాల్ గా ఎకనామిక్ సర్వే రిపోర్ట్ మనం చూసినట్లయితే పెద్ద నెగిటివ్ థింగ్స్ ఏం లేవు. అంటే గ్లోబల్ ఇటువంటి నెగిటివ్ వాతావరణం ఉన్నా కూడా దీనిలో అటువంటి నెగిటివ్ ఏమీ లేకపోయేసరికి మార్కెట్ లో మనకి ఓవరాల్ గా కొంత రికవరీ అనేది కనపడింది. దీంతో పాటుగా ఈ రోజు వేరియస్ మెటల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెటల్ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. వీటన్నిటి వలన మార్కెట్ ఓవరాల్ గా పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. కాకపోతే మనం ఇక్కడ మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా మాట్లాడుకోవాలి. యుఎస్ ఫేమస్ స్టాక్ బ్రోకర్ అయినటువంటి పీటర్ షిఫ్ ఈయన మీడియాలో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. ప్రెసెంట్ చూసినట్లయితే
యూఎస్ డాలర్ అయితే కంటిన్యూస్ గా పడుతుంది. నిన్న దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా మార్కెట్ అనాలిసిస్ లోని. సో డాలర్ లో కనపడుతున్నటువంటి ఈ ఫాలే కాకుండా ప్రెసెంట్ యూఎస్ ఎకానమీ అయితే వీక్ గా ఉన్నది. దీంతో ప్రెసెంట్ మనకి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని సేఫర్ అసెట్స్ లైక్ గోల్డ్ లోకి మూవ్ అవుతున్నాయి. గోల్డ్ లో ఏదైతే ఈ ర్యాలీ కనపడుతున్నదో అది ఊరికే పెరగట్లేదు. మనం యూఎస్ ఎకానమీలోని డీప్ క్రైసిస్ చూసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈ క్రైసిస్ కూడా ఓన్లీ యూఎస్ కి మాత్రమే పరిమితం అవుతుంది. గ్లోబల్ ఎకానమీస్ పైన దీని ఇంపాక్ట్ అయితే ఉండదు. యూఎస్ అయితే 2008 లాంటి క్రైసిస్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఇతని దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. నిజంగా ప్రెసెంట్ యూఎస్ సిచ్యువేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ డెట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నది కదా. దాని గురించే డొనాల్డ్ ట్రంప్ అయితే ఇప్పుడు ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా మనీ కలెక్ట్ చేయడం కావచ్చు, ఇటువంటివన్నీ చేసుకెళ్తున్నారు. అండ్ ప్రెసెంట్ మీరు చూసారనుకోండి వేరియస్ మెటల్స్ లో కూడా ఇంత ర్యాలీ కనబడుతుంది కదా. సో మెటల్స్ లో కనబడుతున్నటువంటి ఈ ర్యాలీతోని కొంతవరకు యూఎస్ ఎకానమీ ఇంపాక్ట్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతోనే మెటల్స్ అయితే ఇంతలా ర్యాలీ అవుతున్నట్టుగా కనపడుతుంది. ఓవరాల్ గా ఇతను చెప్తున్నట్టు 2008 లాంటి క్రైసిస్ వస్తుందా రాదా అన్నది ఎవరని చెప్పలేం. కానీ కొంతవరకు యూఎస్ ఎకానమీ అయితే స్టిల్ స్ట్రగుల్ అవుతానే ఉన్నది. బట్ యూఎస్ ఎకానమీ కనుక ఒకవేళ ఈ రకంగా అంటే 2008 లాంటి ఇంపాక్ట్ చూసింది అనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ గ్లోబల్ ఎకానమీస్ పైన కొంత పడుతుంది. ఎందుకంటే యూఎస్ లో కన్సంప్షన్ తగ్గింది అనుకోండి, ఆబ్వియస్ గా ఏమవుతుంది, మన దగ్గర నుంచి యూఎస్ కి ఎక్స్పోర్ట్స్ ఏవైతే జరుగుతాయో వాటిపైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి దానివల్ల అదర్ ఎకానమీస్ పైన కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. బట్ మన ఇండియా రిలేటెడ్ గా ప్రెసెంట్ మాట్లాడుకోవాలంటే మన ఎకానమీ అయితే కొంత స్ట్రాంగ్ గానే ఉన్నది. అండ్ అంతేకాకుండా మన మార్కెట్ ఆల్రెడీ అంటే యూఎస్ మార్కెట్ తో మనం కంపేర్ చేస్తే మన మార్కెట్ ఆల్రెడీ లాస్ట్ 1 to 1.5 year నుంచి బాగా కరెక్ట్ అయింది. ప్రెసెంట్ మన మార్కెట్ అయితే కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ యూఎస్ ఇంపాక్ట్ అయినా కూడా మన మార్కెట్ లో ఫర్దర్ గా అంత కరెక్షన్ కనబడుతుందా అంటే మరీ అంత ఫాల్ అయితే కనపడకపోవచ్చు. బట్ ఓవరాల్ గా థింగ్స్ ఎలా మారుతాయి అన్నది మనం చూడవలసి ఉన్నది. సో డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డీటెయిల్ గా మీకు షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నదో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిన్న నైట్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ తో పాటు వేరియస్ అదర్ మెటల్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. దానికి కారణం డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి నిన్న నైట్ వచ్చినటువంటి ఈ ట్వీట్ ఏదైతే వచ్చిందో రాగానే మీకు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ ఛానల్లో కావచ్చు వెంటనే షేర్ చేసాం కూడా. సో ఈయన దగ్గర నుంచి ఈ ట్వీట్ రావడంతో నిన్న రాత్రి నుంచి ఒక్కసారి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అయితే అమాంతం పెరిగిపోయాయి. ఇతను ఏమంటున్నారంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నది కదా, ఇరాన్ని న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయకూడదని చెప్పి చాలా రోజుల నుంచి యుఎస్ అయితే ప్రెషరైజ్ చేస్తుంది. అండ్ దీని రిలేటెడ్ గా డీల్కి రావాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ని మల్టిపుల్ టైమ్స్ పిలిచినా కూడా ఇప్పటి వరకు ఇరాన్ డీల్ కి రాలేదని. సో దీంతో ఇరాన్ ని అటాక్ చేసేందుకు గాను యుఎస్ అయితే వార్ షిప్స్ పంపిస్తున్నట్టుగా నిన్న నైట్ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ వార్ షిప్స్ కూడా ఎటువంటివంటే వెనిజులా పైన అటాక్ చేసినప్పుడు ఎలా అయితే యూజ్ చేసామో అలాగే వార్ షిప్స్ ఈసారి అయితే పంపిస్తున్నాం. ఒకవేళ వైలెన్స్ చేసైనా కూడా ఇరాన్ ని మా కంట్రోల్లోకి తెచ్చుకుంటాం. ఈ లోపే ఇరాన్ డీల్కి వస్తే మంచిది. ఒకవేళ డీల్కి గానీ రాకపోతే ఇరాన్ చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయవలసి ఉంటుందని చెప్పి ఈయన ఓవరాల్ గా ట్వీట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఇరాన్ పైన యుఎస్ స్ట్రాంగ్ గా అటాక్ చేస్తామని చెప్పేసి ఈ ట్వీట్ ఇతను చేశారో దాంతోనే ఒక్కసారి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అయితే మళ్ళీ పెరిగాయి. అంటే లాస్ట్ 1 to 1.5 year గా వేరియస్ జియోపొలిటికల్ ఇష్యూస్, ఎకానమీస్ లోని స్టెబిలిటీ లేకపోవడం, ఇటువంటి వేరియస్ రీజన్స్ తోని గోల్డ్ అండ్ సిల్వర్ అయితే పెరుగుతానే ఉన్నాయి. ఇతని దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్ తోని మరింతగా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు పెరిగి ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్ అనే కాదు, నిన్నటి నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వేరియస్ అదర్ మెటల్స్ లైక్ కాపర్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. అండ్ కాపర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే దాని రిలేటెడ్ గా మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా ఉన్నది. కాపర్ రిలేటెడ్ గా ప్రెసెంట్ డిమాండ్ అయితే పెరుగుతుంది కదా, దానికి కారణం ఏఐ డేటా సెంటర్స్. సో ఈ ఏఐ డేటా సెంటర్స్ కి పవర్ యూసేజ్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా పవర్ కెపాసిటీస్ కూడా బిల్డ్ చేయాలి. సిఎన్బిసి యాంకర్ షేర్ చేస్తున్నటువంటి ఈ ట్వీట్ ప్రకారం మనం చూసినట్లయితే 1 gigawatt విండ్ పవర్ ని జనరేట్ చేయాలంటే 2886 tons ఆఫ్ కాపర్ అయితే అవసరం పడుతుంది. అండ్ 1 ton ఆఫ్ కాపర్ ని ప్రొడ్యూస్ చేయాలంటే దగ్గరగా 167 to 200 tons ఆఫ్ ఓర్ అయితే ప్రాసెస్ చేయవలసి ఉంటుంది మైనర్స్. సో ఓవరాల్ గా ఇంత కాపర్ ని ప్రొడ్యూస్ చేయాలనుకోండి, దానిలో మళ్ళీ వేస్టేజ్ అని ఇదని అదని పోతుంది కదా. సో ఈ వేస్టేజ్ ఇవన్నీ కూడా తీసి క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే 1 gigawatt విండ్ పవర్ కి 1 to 2 million tons ఆఫ్ కాపర్ అయితే అవసరం పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లోని కాపర్ రిలేటెడ్ గా షార్టేజ్ అయితే ఏర్పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఇతనైతే షేర్ చేస్తున్నారు.
ఎస్, ఏ డేటా సెంటర్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతున్నాయి. దీనికి కాపర్ కూడా చాలా అవసరం కాబట్టి ఇప్పుడు సో కాపర్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు గ్లోబల్ అన్సర్టనిటీస్ కూడా ఏవైతే ఉన్నాయో వాటి వలన కూడా కొంతవరకు ఈ మెటల్లో మనం ర్యాలీ అన్నది చూస్తున్నాం. సో దీంతోనే ఈ రోజు సెషన్ లోని కాపర్ అయితే ఇంతలా పెరిగింది. ఈవెన్ కాపర్ అనే కాదు, వేరియస్ మెటల్స్ లైక్ అల్యూమినియం కావచ్చు అండ్ రిమైనింగ్ మెటల్స్ అన్ని కూడా ఈ రోజు సెషన్ లోని చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని మనం 2 స్టాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకటి హిందుస్థాన్ కాపర్, సెకండ్ వన్ ఈజ్ రెయిన్ ఇండస్ట్రీస్. ఫస్ట్ థింగ్ హిందుస్థాన్ కాపర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇందాకలే కాపర్ స్టోరీ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా డీటెయిల్ గా. సో ఈ కాపర్ రిలేటెడ్ గా డిమాండ్ ఇంతలా పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ తోని కాపర్ ప్రైస్లు అయితే బాగా పెరుగుతున్నాయి. కాపర్ ప్రైస్లు పెరుగుతుండడంతోనే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి హిందుస్థాన్ కాపర్ స్టాక్ అంతలా పెరుగుతుంది. ఈ రోజు సెషన్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంట్ అన్నది కనపడింది. హిందుస్థాన్ కాపర్ తర్వాత మనకి అల్యూమినియం రిలేటెడ్ గా అంటే సోలార్ ఇండస్ట్రీలో మనం చూసినట్లయితే అల్యూమినియం యూసేజ్ అనేది ఉంటుంది కాబట్టి అల్యూమినియం రిలేటెడ్ గా కూడా డిమాండ్ పెరుగుతుండడంతో అల్యూమినియం ప్రైస్లు అయితే పెరుగుతున్నాయి. సో ఈ అల్యూమినియం రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే అల్యూమినియం ప్రొడక్షన్ కోసం అని చెప్పి కీ రా మెటీరియల్స్ ని రెయిన్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే ప్రొడ్యూస్ చేస్తారు. సో దాంతో రెయిన్ ఇండస్ట్రీస్ కి బిగ్ బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తోనే ఈ రోజు సెషన్ లో రెయిన్ ఇండస్ట్రీస్ స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఓవరాల్ గా కాపర్ అండ్ అల్యూమినియం ఈ రెండు కూడా బాగా పెరుగుతున్నాయి అనుకోండి. దానివల్ల ఈ రెండు కంపెనీస్ బెనిఫిట్ పొందుతాయి కాబట్టి స్టాక్స్ లో పాజిటివ్ మూమెంట్ కనబడుతుంది. బట్ ఎన్నాళ్ళు ఈ ప్రైస్లు పెరుగుతాయి అన్నది అంటే ఈ మెటల్ ప్రైస్లు పెరుగుతాయి అన్నది మనం చూడాలి. సో మెటల్ ప్రైస్లు పెరుగుతున్నంత కాలం కొంతవరకు ఈ కంపెనీస్కి అది పాజిటివ్ గా ప్లే చేయొచ్చు. బట్ మెటల్ ప్రైస్లు కానీ పడ్డాయి అనుకోండి, అగైన్ స్టాక్స్ ఇంతలా పెరిగిన తర్వాత కొంత ఫాల్ కూడా కనపడే అవకాశం ఉంది కాబట్టి ఆ రిస్క్ అయితే ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టెలికాం కంపెనీస్ లైక్ ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, వీళ్ళ సబ్స్క్రైబర్ బేస్ అయితే పెంచుకునేందుకు గాను వీళ్ళ సబ్స్క్రైబర్స్ కి ఏవో ఒక ఆఫర్స్ అయితే ఇస్తుంటారు కదా. ప్రీవియస్ గా వీళ్ళు ఏ సబ్స్క్రిప్షన్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పి అడాబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం ఇది 4,000 రూపీస్ వర్త్ సబ్స్క్రిప్షన్. ఈ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు ఎయిర్టెల్ యూజర్స్ లైక్ ఎయిర్టెల్ మొబైల్ కావచ్చు, డిటిహెచ్ కావచ్చు అండ్ వైఫై కావచ్చు, వీటిని యూజ్ చేసేటువంటి ఏ యూజర్స్ కైనా సరే 1 year పాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తున్నారు, ప్రీమియం సబ్స్క్రిప్షన్. ఇది ఒకవేళ మీరు పొందాలనుకున్నట్లయితే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ యాప్ లో దీని రిలేటెడ్ గా మీకు డీటెయిల్స్ కనపడతాయి. ఆ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అడాబ్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉన్నదో ఆ సబ్స్క్రిప్షన్ యూజ్ చేసుకోవడం ద్వారా మనం సోషల్ మీడియా కంటెంట్ లైక్ షార్ట్ వీడియోస్ క్రియేట్ చేసుకోవడం కావచ్చు, ఫొటోస్ ఎడిట్ చేసుకోవడం కావచ్చు, ఇంకా మార్కెటింగ్ మెటీరియల్స్ క్రియేట్ చేసుకోవడం, ఇటువంటి వేరియస్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు. చాలా మందికి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఒకవేళ ఎయిర్టెల్ యూజర్స్ అయినట్లయితే ఈ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లోకి వెళ్ళి మీరు ది సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా పొందొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయినటువంటి ఐటీసీ లిమిటెడ్ అండ్ గోడ్ఫ్రై ఫిలిప్స్ వీళ్ళిద్దరు రిలేటెడ్ గా ఒక నెగటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సిగరెట్స్ పైన ఎక్సైజ్ డ్యూటీ అండ్ అలాగే జిఎస్టీని అయితే పెంచింది కదా. దానివల్ల నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ లోని ఓవరాల్ గా సిగరెట్ ఇండస్ట్రీ యొక్క వాల్యూమ్స్ అయితే 6 to 8% వరకు తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి క్రిసిల్ రేటింగ్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జనరల్ ఏమవుతుందంటే ఇప్పుడు జిఎస్టీ రేట్స్ పెంచడం వలన సిగరెట్ కాల్చే వాళ్ళు తగ్గకపోయినా కూడా అది ఆర్గనైజ్డ్ మార్కెట్ నుంచి అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఓవరాల్ గా ఏంటంటే ఈ స్మగ్ల్డ్ సిగరెట్స్ అవి ఏవైతే ఉంటాయో అవి తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి కాబట్టి చాలా మంది వాటిని కాల్చేటువంటి అవకాశం ఉండడంతో ఈ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ యొక్క వాల్యూమ్స్ అయితే తగ్గుతాయి. కాబట్టి ఓవరాల్ గా ఇది ఐటీసీ, గోడ్ఫ్రై ఫిలిప్స్ లాంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మన ఇండియాలోనే లార్జెస్ట్ ఎయిర్లైన్స్ అయినటువంటి ఇండిగో వాళ్ళు 2030 కల్లా వాళ్ళ ఇంటర్నేషనల్ కెపాసిటీని స్ట్రాంగ్ గా పెంచుకోవడానికి చూస్తున్నట్లుగా ఈ ఇండిగో యొక్క CEO అయితే కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళు ప్రెసెంట్ అయితే 4,000 డైలీ ఫ్లైట్స్ అయితే రన్ చేస్తున్నారు. సో 2030కి ఓవరాల్ గా 40% ఓవర్సీస్ కెపాసిటీని అయితే పెంచి దాని ద్వారా ఎయిర్ ట్రావెల్ రిలేటెడ్ గా వస్తున్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. మన కంట్రీలో ప్రెసెంట్ చూసినట్లయితే ఎయిర్ ట్రావెల్ అయితే కంటిన్యూస్ గా చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నది. ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఎవరి దగ్గర అయితే మేజర్ కెపాసిటీస్ ఉంటాయో దాని వలన వాళ్ళైతే బిగ్ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సుబ్రోస్ లిమిటెడ్ వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ వాళ్ళ ఈవీ అండ్ హైబ్రిడ్ వెహికల్ ప్రోగ్రామ్స్ కోసం అని చెప్పి లోకల్ ఎలక్ట్రిక్ కంప్రెసర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. ఓవరాల్ గా ఈ కాంట్రాక్ట్ 7 years లోని స్ప్రెడ్ అయి ఉంటది అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,280 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఇంత మంచి కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడంతోనే ఈ
రోజు సెషన్ లో సుబ్రోస్ లిమిటెడ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఫోర్స్డ్ అండ్ మెషిన్డ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బాలు ఫోర్జ్ స్టాక్ ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి కారణం ఏంటంటే వీళ్ళు నాటో సప్లై చైన్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నాటోలో భాగమైనటువంటి టోటల్ గా 32 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వీళ్ళు క్రిటికల్ డిఫెన్స్ కాంపోనెంట్స్ ని సప్లై చేసేందుకు గాను సర్టిఫైడ్ సప్లయర్ కింద మారారు. సో దీని ద్వారా నాటో నేషన్స్ లోని వీళ్ళ సప్లై చైన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్ గా దీని వల్ల లాంగ్ టర్మ్ లోని బాలు ఫోర్జ్ వాళ్ళకి చాలా పాజిటివ్ కానుంది కాబట్టి ఈ రోజు సెషన్ లోని బాలు ఫోర్జ్ స్టాక్ లో మనకంతా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హెచ్పిసిఎల్ వాళ్ళు వెనిజులా క్రూడ్ ని ప్రొక్యూర్ చేసేందుకు గాను నెగోషియేషన్స్ జరుపుతున్నారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ లోని ఒక ఆర్టికల్ రావడంతో దానికి హెచ్పిసిఎల్ వాళ్ళు ఒక క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే వెనిజులా క్రూడ్ ఆయిల్ ని ప్రొక్యూర్మెంట్ చేయడానికి కంపెనీ అయితే ఎటువంటి నెగోషియేషన్స్ కూడా జరపట్లేదని జస్ట్ మీడియాలో వచ్చినటువంటి ఈ న్యూస్ స్పెక్యులేటివ్ న్యూస్ అని చెప్పి వీళ్ళు కొట్టిపడేయడం జరిగింది. నెక్స్ట్ వేరియస్ కంపెనీస్ కి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు హెక్సాలాక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని కొత్తగా ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ కంపెనీకి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు 3 ఇయర్స్ పాటు ఈ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ కోసం అని చెప్పి మొబైల్ ఫోన్ ప్రొక్యూర్మెంట్ అండ్ లీజింగ్ రిలేటెడ్ గా ఫెసిలిటీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో ఓవరాల్ గా జగిల్ వాళ్ళు ఇటువంటి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఏవైతే విన్ అవుతున్నారో అది జగిల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ అండ్ అలాగే జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. వీళ్ళ కన్సోర్టియం నార్థన్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు కాశీ రైల్వే స్టేషన్ దగ్గర న్యూ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. దీంతో పాటు కొన్ని అదర్ వర్క్స్ కూడా వీళ్ళు చేయాలి. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1201 crores అండ్ ఈ ఆర్డర్ లోని ఆర్వీఎన్ఎల్ వాళ్ళ షేర్ 60% అయితే జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళ షేర్ 40%. సో కొత్తగా ఏదైతే ఈ మేజర్ కాంట్రాక్ట్ విన్నారో ఇది బోత్ ఆర్వీఎన్ఎల్ అండ్ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ కండమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యూపిడ్ లిమిటెడ్ వాళ్ళ హెచ్ఐవి 1 and 2 అండ్ హెపటైటిస్ బి ఐవిడి టెస్ట్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి సిఈ సర్టిఫికేషన్ అయితే లభించినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు డయాగ్నోస్టిక్స్ టెస్ట్ కిట్స్ కి ఏదైతే అప్రూవల్ వచ్చిందో ఈ అప్రూవల్ ద్వారా వీళ్ళకి యూరోపియన్ యూనియన్ లోని వీటి యొక్క యాక్సెస్ అయితే దొరుకుతుంది కాబట్టి దీని ద్వారా వీళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవబోతున్నట్టుగా క్యూపిడ్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఏషియా కాపర్ లిమిటెడ్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైట్ గూడ్స్ పిఎల్ఏ స్కీమ్ ఉన్నది కదా, ఈ పిఎల్ఏ స్కీమ్ లోని సెలెక్ట్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో వీళ్ళు కాపర్ ట్యూబ్స్ ప్రొడక్ట్ కి అయితే సెలెక్ట్ అవడం జరిగింది. ఓవరాల్ గా ఈ స్కీమ్ లో భాగంగా వీళ్ళు 258.97 crores ఇన్వెస్ట్ చేయబోతున్నారు. గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్ లోని ఆ టార్గెట్ ని అచీవ్ చేసినట్లయితే వీళ్ళకి ఈ పిఎల్ఏ స్కీమ్ లో భాగంగా ఇన్సెంటివ్ లభించనున్నది కాబట్టి ఇది కిరి ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 73% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 12% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 131% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 24% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతో పాటు వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 26 రెవెన్యూ గైడెన్స్ ప్రీవియస్ గా వీళ్ళు 1150 crores గా ఇవ్వడం జరిగింది. బట్ ఈ పాజిటివ్ ట్రెండ్ ఏదైతే కనబడుతున్నదో దాంతోని వీళ్ళ గైడెన్స్ ని అప్వర్డ్ రివైజ్ చేస్తూ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు 1300 crores రెవెన్యూస్ అయితే జనరేట్ చేయొచ్చు అని చెప్పి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ ఈ గైడెన్స్ ని కూడా అప్వర్డ్ రివైజ్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో మనోరమ ఇండస్ట్రీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 49% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 59% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 74% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ వీళ్ళకి స్ట్రాంగ్ ఆర్డర్ పైప్ లైన్ అయితే కనపడుతున్నదని, దీంతో కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ని వీళ్ళు 50,000 crores ఆర్డర్ బుక్ తో అయితే క్లోజ్ చేస్తామని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం
జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసేటువంటి జీఈ వెర్నోవా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి న్యూ లేబర్ కోడ్స్ వలన వీళ్ళపైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ పడింది. దాంతోనే వీళ్ళ ప్రాఫిట్ అయితే తగ్గింది. అదర్వైజ్ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆర్డర్స్ కూడా బాగానే విన్ అయ్యారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్డర్ బ్యాక్లాగ్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్టార్ హెల్త్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months లోని వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ కంబైన్డ్ రేషియో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months లోని 100% కన్నా బిలోకి వచ్చింది. జనరల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క కంబైన్డ్ రేషియో 100% కన్నా ఎంత బిలో ఉంటే అంత ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వచ్చేటువంటి బెనిఫిట్. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ పర్సిస్టెన్సీ రేషియో కూడా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని స్టార్ హెల్త్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 61.57 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 100 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనీస్ సోలార్ గ్లాస్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడంతో పాటుగా ఈ బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళు వీళ్ళ ఓవర్సీస్ లాస్ మేకింగ్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని కూడా క్లోజ్ చేసేసారు. కాబట్టి ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లో అయితే ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. సో మరి కొన్నాళ్ళు ఈ సోలార్ గ్లాస్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి దాని వల్ల బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళు అయితే బెనిఫిట్ పొందబోతున్నారు. నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని జస్ట్ 0.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 8.8% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 11.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 4.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 18.8% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ వీక్ గా వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో ఎన్ఎస్డిఎల్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 10% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 7% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో గ్లాండ్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 31% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆర్డర్ ఇన్ఫ్లోస్ లో కూడా 17% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ 7 lakh crores క్రాస్ అయినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండడంతో ఈ రోజు సెషన్ లో ఎల్ఎన్టీ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఐఎక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం ఫ్లాట్ గా ఉన్నాయి. అండ్ ఎబిటాలోను ప్యాట్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే వీళ్ళ ఎబిటాలో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో కూడా స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఐఎక్స్ వాళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జిలెట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ సేల్స్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 37% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ 180 rupees per share ఇంటెమ్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. అండ్ ఈ రోజు డైలీ మంచ్ లో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.